హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వంటకం గుత్తొంకాయ మసాలా కర్రీ. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి కొంచెము, 4 ఎండుమిర్చి, 2 యాలకులు, చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, అలాగే లాస్ట్న మనం 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత వీటిని బాగా చల్లారబెట్టిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు లేత వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇలా మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలా పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన వంకాయలో ఈ మసాలా పౌడర్ని నింపుకోవాలి, ఇలా చూపించిన విధంగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడైన తర్వాత మనం ఫిల్ చేసిన వంకాయలను కూడా వేసుకొని 2 వైపులా మనం మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఇలా మగ్గితే చాలు లో ఫ్లేమ్లో. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కూర గిన్నె పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, పసుపు, కరివేపాకు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రేవీకి సరిపడినంత నీళ్లు పోసుకొని 5 నిమిషాలు మనము ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి దీంట్లో ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని కొంచెం కలుపుకొని ఇలాగా మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లోనే చింతపండు రసం వేసి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకొని తర్వాత కొత్తిమీర చల్లుకుంటే అయిపోయిందండి.